బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చాలా రోజులుగా జరుగుతున్న చర్చ ఎమ్మెల్సీ నాగబాబుకి కేబినెట్ మంత్రిగా ఆయన తీసుకోబోతున్నారనే చర్చ. ప్రస్తుతం ఆ చర్చకు తెరపడింది. ఎమ్మెల్సీ నాగబాబుకి కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించింది ప్రభుత్వం. అవును, కేబినెట్ ర్యాంక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నాగబాబుకి కేబినెట్ హోదా కల్పించింది ఏపీ ప్రభుత్వం. కేబినెట్ హోదాలో నాగబాబుకు కీలక పదవి లభించింది. పర్యావరణ అటవీ శాఖ గ్రీన్ నిర్వాహక కమిటీ చైర్మన్గా నియమించింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. నాగబాబు నియామకంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల కాపీని మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కేబినెట్ ర్యాంకుతో నాగబాబుకి కీలక బాధ్యతలు అప్పచెప్పింది ఏపీ సర్కార్. నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటారంటూ గతంలోనే జోరుగా ప్రచారం జరిగింది. మంత్రి పదవికి బదులుగా పవన్ శాఖలోని కీలకమైన అంశాలకు సంబంధించి బాధ్యతలను అప్పచెబుతూ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆ కాపీని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొద్దిసేపటి క్రితం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జారీ చేసిన ఆ జివో ఆర్డర్ జివో 93 మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ మీరు చూడొచ్చు, శ్రీ కొనిదెల నాగేంద్రరావు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏపీ యాజ్ ద చైర్పర్సన్ అంటూ కూడా ఆ కాపీని మీరు చూడడం జరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ ఆ జివో కాపీని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అసలు ఏం జరిగింది? ఎందుకంటే క్యాబినెట్లోకి తీసుకుంటా అనుకున్నారు. క్యాబినెట్లోకి తీసుకున్న సందర్భం అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఆఖరి నిమిషంలో ఏం జరిగింది, లేకపోతే ఇన్ ఫ్యూచర్ క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందా, అసలు ఏం జరిగింది అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణి, అసలు ఏం జరిగింది? ఎందుకంటే క్యాబినెట్లోకి తీసుకుంటారని చెప్పి గతంలో అనుకున్నారు, బట్ క్యాబినెట్ హోదా అయితే ఇచ్చారు. సో మంత్రిగా తీసుకునే అవకాశాలు ఇక లేవనుకోవాలా, లేకపోతే ఇక్కడ ఏమైనా వ్యూహం ఉందా కూటమికి సంబంధించి? ఖచ్చితంగా ఎమ్మెల్సీ నాగబాబుకు సంబంధించి ఆయనకు ఎమ్మెల్సీ ఆ పదవి వచ్చినప్పుడే మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నది కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అప్పుడు కూడా వార్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి. అయితే తర్వాత దానికి సంబంధించి మెల్లగా మంత్రి పదవి ఇస్తారనే ఆ చర్చకు మెల్లగా అది సర్దుమణిగింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధించి పోర్టుఫోలియో ఏదవుతుంది, వాటిలో కీలకంగా ఉన్నటువంటి పర్యావరణ అటవీ శాఖ గ్రీన్ నిర్వాహక కమిటీ చైర్మన్ గా ఎప్పుడు నాగబాబుకు అవకాశం కల్పించింది కూటమి ప్రభుత్వం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అటు పర్యావరణం సంబంధించి పర్యావరణ పరిరక్షణ, అదేవిధంగా అటవీ సంరక్షణకు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తారు. వాటన్నిటి కమిటీలన్నిటి కూడా ప్రస్తుతం ఈ గ్రీన్ నిర్వాహక కమిటీ చైర్మన్ గా నాగబాబు ఉంటారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం, ఈ కేబినెట్ ర్యాంక్ తో ఉన్నటువంటి ఒక పదవిగా మనం చెప్పవచ్చు. అంటే గతంలో నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారు, ఆ మంత్రివర్గంలో తీసుకుంటారు, కేబినెట్ హోదా వస్తుంది అని చెప్పినప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ కాబట్టి ఆయనకి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారు అనేటువంటి ఒక చర్చ జరిగిన నేపథ్యంలో దానికి తర్వాత చర్చకు తెరపడింది. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి ఇప్పుడు కేబినెట్ హోదా కలిగినటువంటి పదవి రావడం ప్రస్తుతం మళ్ళీ ఇంకొకసారి నాగబాబుకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. అయితే మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అనేది అయితే అది భవిష్యత్తులో తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే నాగబాబుకు సంబంధించి కేబినెట్ హోదా లభించే విధంగా ఒక పదవి అయితే కట్టబెట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఏదైతే ఈ పర్యావరణ అటవీ శాఖ గ్రీన్ నిర్వాహక కమిటీ ఏదైతే దానికి చైర్మన్ గా నాగబాబు పట్టించి వ్యవహరిస్తారు. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు కూడా అటు పర్యావరణ పరిరక్షణ కావచ్చు, అటవీ సంరక్షణకు సంబంధించి సంపదకు సంబంధించి పరిరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కార్యక్రమాలు కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ కమిటీ దీనికి సంబంధించి గ్రీన్ నిర్వాహక కమిటీ చైర్మన్ నాగబాబుకు అవకాశం అవుతుంది. ఆయనకు కేబినెట్ హోదా లభించిందని చెప్పొచ్చు. బట్ ఇక్కడ చూసిన సందర్భంలో, అంటే కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అక్కడ క్యాబినెట్లోకి తీసుకునేందుకు మొత్తం 26 మంది మంత్రులకు, అంటే 26 మందిని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది మొత్తంగా. సో ఇప్పుడు ఆ సంఖ్య 25గా మనకి మాట్లాడుకుంటున్న క్రమంలో ఆ ఒక్క అంశానికి సంబంధించి అంటే ఫ్యూచర్లో ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్న ఈక్వేషన్స్ విషయంలో అలా హోల్డ్లో పెట్టారనుకోవాలా, లేకపోతే ఇప్పుడు కనుక ఇది ఫిల్ చేసేస్తాయి మళ్ళీ అసంతృప్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అన్న కోణంలో ప్రస్తుతం దీనిలో హోల్డ్లో ఉంచారనుకోవాలా? ఎటువంటి చర్చ ఉంది కూటమిలోని అంశానికి సంబంధించి? మనీ వాస్తవంగా అంటే ఆల్రెడీ ఆయన సోదరుడు అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కూడా ఒక భాగం. అందులోనూ ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే పాలిటిక్స్ లో కూడా ఆయన
చాలా సీరియస్ గా ఆగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఈ నేపథ్యంలో అంటే ఆయన సోదరుడు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలో మరొక మంత్రి పదవి తీసుకుంటారు, ఖచ్చితంగా నాగబాబుకు మంత్రి గారు కట్టబెడతారని ఒక చర్చ జరిగింది. దాని మీద అటు ప్రతిపక్షాలు విపక్షాలు అన్ని అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున మాటల విమర్శలు ప్రతివిమర్శలు కూడా జరిగిన నేపథ్యంలో అప్పుడు కొంతకాలం వ్యవహారం అంతా కూడా సర్దుమణిగింది. అయితే ఇప్పుడు మరొకసారి అంటే ఈ పదవి ద్వారా కేబినెట్ హోదా కల్పించడంతో మరొకసారి నాగబాబును తెర మీదకి తీసుకొస్తున్నారనే ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో అంటే ఒక్కసారిగా మంత్రి పదవి ఇస్తే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయని ఒక నేపథ్యంలో ఖచ్చితంగా భవిష్యత్తులో ఒకవేళ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు మనం చెప్పవచ్చు. ఎందుకంటే త్వరలో ఈ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పదవి ఇచ్చిన తర్వాత, ఇప్పుడు కేబినెట్ హోదా ఇచ్చిన తర్వాత, రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేసిన తర్వాత పూర్తిగా కేబినెట్ హోదా వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు అప్పుడు నాగబాబుకి అవకాశం కల్పిస్తారా లేదనేది అయితే చూడాల్సిన అంశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అంటే మంత్రి పదవికి సంబంధించినటువంటి చర్చ జరిగినప్పటికీ కేబినెట్ హోదా సేమ్ మంత్రి ఏదైతే మంత్రులకు వచ్చేటువంటి కేబినెట్ హోదా ఉందో ఆ కేబినెట్ హోదాని లభించేటువంటి ఒక పదవి రావడంతో ప్రస్తుతానికి నాగబాబుకి ఈ గ్రీన్ నిర్వాహక కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తారు. అది కూడా కేబినెట్ హోదాకు సంబంధించిన పదవి కావడంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే దీని మీద చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అనేది అయితే భవిష్యత్తులో తెలియాల్సిన అవసరం. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఏమైనా విధి విధానాలు ఉంటాయా, దానికి సంబంధించి ఎట్లాంటి ఒకవేళ ఇస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, వాటికి ఎట్లా ముందుకెళ్లాలనే దాని మీద కూడా ఒక చర్చ జరుగుతున్నట్లు మనకి సమాచారం ఉంటుంది. చూడాలి మరి. అంటే ప్రస్తుతానికి కేబినెట్ హోదా పదవి ఇచ్చారు కాబట్టి భవిష్యత్తులో పదవి ఇస్తారా, ఒకవేళ ఇస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, దానికి ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేస్తుందని అయితే ఒక చెప్పాల్సిన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఆల్రైట్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. చాలా మంది ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యే సందర్భం కూడా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అండ్ మీరేమనుకుంటున్నారు అది కమెంట్ చేసే ప్రయత్నించండి. మనీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. అంటే ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా రీషఫల్ ఉంది, క్యాబినెట్ రీషఫల్ ఉండే అవకాశం ఉంది, అంటే మళ్ళీ మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు, లేకపోతే మంత్రివర్గంలో మార్పులు ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. అండ్ అంటే ఇది ఒక ఇండికేషన్ అనుకోవాలా, త్వరలోనే మంత్రివర్గంలో మళ్ళీ మార్పులు ఉండబోతున్నాయి, లేకపోతే మంత్రివర్గంలో మళ్ళీ దాని ఏంటంటారు మంత్రివర్గాన్ని మళ్ళీ రీషఫల్ చేసే అవకాశం ఉంది, క్యాబినెట్ రీషఫల్ జరిగే అవకాశం ఉందని చెప్పి. సో ఇది ఒక ఇండికేషన్గా అనుకోవాలా? ఒకవేళ అదే అనుకుంటే కనుక లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత దాని ఒక ప్రామాణికంగాను ప్రాతిపదికన తీసుకొని అప్పుడు క్యాబినెట్ రీషఫల్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? అప్పుడు ఏమైనా చోటు కల్పించవచ్చు అనే చర్చ ఏమైనా ఉందా? ఎస్, ఖచ్చితంగా ఆ చర్చ అయితే ఇప్పుడు మొదలైందనే చెప్పుకోవాలి సచిన్. ఎందుకంటే ఆల్రెడీ ఒక మధ్య నాగబాబు సోదరుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్నారు. అందులోనూ ఆయన పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి అటు గ్రామీణ పంచాయతీలకు సంబంధించినటువంటి ఆ విభవానికి సంబంధించినటువంటి ఒక పదవి కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అంటే ఇప్పుడు ఈ గ్రీన్ నిర్వాహక కమిటీ చైర్మన్ గా ఆయన్ని నియమించిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన కార్యక్రమాలు చేయొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయొచ్చు, అటవీ సంరక్షణ కావచ్చు, లేదా పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయొచ్చు. అట్లా ఏ విధంగా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాత ఆ విధంగా ముందుకెళ్లిన తర్వాత అప్పుడు అంటే ఒకవేళ భవిష్యత్తులో ఈ మంత్రి పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనే చర్చ జరుగుతుంది కాబట్టి అప్పుడు ఆ సమయానికి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటే మనం దాన్ని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే కేబినెట్ హోదా కలిగినటువంటి పదవి కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మంత్రివర్గం తీసుకుంటే కనుక అప్పుడు కూడా కేబినెట్ హోదా ఉంటుంది కాబట్టి అప్పుడు అంతగా చర్చ ఉండకపోవచ్చు అనే ఒక ఆలోచన కూడా అటు ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతానికైతే ఈ గ్రీన్ నిర్వాహక కమిటీ చైర్మన్ గా ఆయన కొనసాగుతారు. తర్వాత భవిష్యత్తులో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలన్నీ హడావిడి అంతా ముగిసిన తర్వాత మరోసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన సమయంలో అప్పుడు ఒకవేళ ఖచ్చితంగా నాగబాబుకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారు. అప్పుడు ఒకవేళ కల్పిస్తే గనక అప్పుడు ఆయనకి ఎట్లాంటి పోర్ట్ఫోలియో ఇస్తారు, ఎలాంటి డిపార్ట్మెంట్ అప్ చెప్తారు అనేది అయితే ఒక చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి ఆయన సోదరుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధించిన పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి ఆ విభాగానికి సంబంధించిన ఒక కమిటీకి చైర్మన్ గా ఆయన నియమించడంతో ఇప్పుడు మరోసారి చర్చ మొదలైందని చెప్తారు. నాగబాబుకి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారు. అందుకనే ఇప్పుడు ఇవన్నీ కూడా ముందు నుంచి కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ కేబినెట్ హోదాకు సంబంధించిన పదవి కూడా ఇచ్చారని ఒక చర్చ జరుగుతుంది. అయితే భవిష్యత్తులో ఈ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని హడావిడంతా పూర్తయిన తర్వాత అప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఖచ్చితంగా నాగబాబుకి మంత్రివర్గం చోటు కనిపిస్తారని ఒక చర్చ కూడా
మొదలవుతుంది. చూడాలి మరి దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. అంటే ఇప్పటి నుంచే సిద్ధం చేస్తుందా నాగబాబుని మంత్రి పదవిలో తీసుకోవడానికి. అందులో భాగంగానే ఈ పదవి ఇచ్చారని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి నాగబాబుకు భవిష్యత్తులో ఎలాంటి అవకాశం ఇస్తుంది కూటమి ప్రభుత్వం, డైరెక్ట్ గా మంత్రివర్గంలో తీసుకుంటుందా లేదా ఇంకేమైనా బాధ్యతలు అప్పచెప్పింది అనేది వస్తే చర్చ మొదలైందని మనం చెప్పుకోవచ్చు సార్. ఆల్రైట్, మనీ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం నాగబాబుకి కీలక బాధ్యతలు అప్పచెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇటు క్యాబినెట్ హోదా కల్పించింది నాగబాబుకి ఏపీ ప్రభుత్వం. ఎమ్మెల్సీ నాగబాబుకి క్యాబినెట్ ర్యాంకు కల్పిస్తూ కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగబాబుకి క్యాబినెట్ హోదా కల్పించింది ఏపీ ప్రభుత్వం. క్యాబినెట్ హోదాలో నాగబాబుకి కీలక పదవిని అప్పచెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ పర్యావరణ అటవీ శాఖ గ్రీన్ నిర్వాహక కమిటీ చైర్మన్గా నియమించింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. నాగబాబు నియామకంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ ర్యాంకుతో నాగబాబుకి కీలక బాధ్యతను అప్పచెప్పింది ఏపీ సర్కార్. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారంటూ గతంలోనే జోరుగా ప్రచారం జరిగింది. అయితే మంత్రి పదవికి బదులుగా నాగబాబుని పవన్ శాఖలోని కీలక అంశాలకు సంబంధించి లేకపోతే కీలక బాధ్యతలను అప్పగిస్తూ కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.